సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. సృష్టిలో తల్లి ప్రేమకు సాటైనది, సరిపోల్చదగింది మరి ఏదీ లేదు. బిడ్డకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాతృ ప్రేమను ధారగా కురిపిస్తుంది. సద్గురువైన సాయి కూడా తన భక్తులపై ఇదే ప్రేమను కనబరుస్తూ ఉంటారు. అందుకు నిదర్శనం ఈ సంఘటన. హేమాడ్ పంత్ ఒక సర్కారు ఉద్యోగి. 1916లో ఆయన పదవీ విరమణ చేశారు. ఆయనకు వచ్చే పింఛను కుటుంబ పోషణకు సరిపోని పరిస్థితి. ఒకసారి గురు పౌర్ణమి నాడు హేమాడ్ పంత్ షిరిడీకి వెళ్ళారు. అప్పుడు అన్నా చించినకర్ అనే భక్తుడు బాబాతో, బాబా, హేమాడ్ పంత్ పై దయచూపు, అతని కుటుంబం పెద్దది, అతనికి వచ్చే పింఛను సరిపోదు, మరో ఉద్యోగం ఏదైనా చూపించి అతని ఆతృతను తీర్చు అని వేడుకున్నాడు. అప్పుడు బాబా, అతను ఇప్పుడున్న దానితోనే తృప్తి పడక తప్పదు, త్వరలో ఇంకో ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. అయినా అతనికి వచ్చిన లోటేమిటి? అతని భోజన పాత్రలు ఎప్పటికీ పూర్ణముగానే ఉంటాయి, ఎప్పటికీ నిండుకోవు. ముందు అతని దృష్టిని నా వైపుకు తిప్పాలి. దుర్మార్గుల, నాస్తికుల సాహచర్యాన్ని వీడాలి. అందరి పట్ల వినయం, అణకువ కలిగి ఉండాలి. నన్ను హృదయపూర్వకంగా పూజించాలి. అలా చేస్తే శాశ్వత ఆనందాన్ని పొందుతాడు. సాయినాథ ప్రభు బ్రోవరావా, జగన్నాథ శ్రీ కరుణామయ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బాబా హితబోధతో హేమాడ్ పంత్ కళ్ళు తెరుచుకున్నాయి. జీవితాంతం గురు సేవలను తరించాలని నిర్ణయించుకున్నాడు. బాబా చెప్పినట్లు హేమాడ్ పంత్కు మరో సర్కారు ఉద్యోగం దొరికింది. కొన్నాళ్ళు అది చేశాక పంత్ తన జీవితాన్ని శ్రీ సాయి సేవకే అంకితం చేశారు. అంతేకాదు, భక్తులందరికీ ప్రామాణిక గ్రంథమైన సాయి యొక్క జీవిత చరిత్ర, శ్రీ సాయి సచిత్రను లిఖించే భాగ్యాన్ని బాబా హేమాడ్ పంత్కి అందించారు. నిజంగా ధన్యజీవి హేమాడ్ పంత్. शिर्डी माझे पंढरपूर, साई बाबा रमावर, बाबा रमावर, साई बाबा रमावर, शुद्ध भक्ती चंद्रभागा, भाव पुंडलिक जागा, पुंडलिक जागा, भाव पुंडलिक जागा. याहो याहो अब घे जन, करो बाबा से वंदन, साई से वंदन, करो बाबा से वंदन. गणू म्हणे बाबा साई, धाव पाव माझे आये, पाव माझे आये, धाव पाव माझे आये. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के